నేనైతే అస్సలకే అనుకోలేదు ఈ హార్వెస్టర్ సర్వీసింగ్ చేసేదానికన్నా ట్రాక్టర్లకి 5 ట్రాక్టర్లకి సర్వీసింగ్ చేయొచ్చట. అంతగానం అయితే కాస్ట్ అయింది. మీకైతే తెలిస్తే ఒకవేళ కామెంట్ చేయండి. చలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసింది అంటే బానగంద అయితే బండి అయితే ఆయిల్ చేంజ్ కి అయితే వచ్చేసింది. 100 గంటలు తిరిగింది. ఆల్రెడీ మెకానిక్ అన్న కూడా వచ్చిండు. సడన్ గా ప్లాన్ వేసుకున్న వీడియో తీద్దాం. రేపు 100 గంటలు పూర్తి అవుతుంది అన్నగా ఇవాళనే బాన్గడ అయితే సర్వీసింగ్ సెంటర్ వాళ్ళకైతే కాల్ చేసిండు. జాండర్ షోరూమ్ వాళ్ళైతే ఓకే రేపు వస్తున్నామని చెప్పుడు. సండే రోజు వస్తారో రారా అనుకున్నాము. మేము ఫీల్డ్ అయితే కంటిన్యూగా రన్ చేస్తూనే ఉన్నాము. సడన్ గా అయితే కస్టమర్ కేర్ నుంచి కాల్ వచ్చింది. ఆల్రెడీ మా వాళ్ళు వచ్చేసారు, రప్పించుకున్నాము. ఫీల్డ్ లోనే సర్వీసింగ్ చేపించినాము. టోటల్ గా అయితే ఆయిల్ చేంజ్ చేపించినాము. మెయిన్ గా హైడ్రాలిక్ ఫిల్టర్, ఇంజన్ ఆయిల్ ఫిల్టర్, వెనకాల కూడా 4 వీల్స్ కి అయితే ఆయిల్ అయితే చేంజ్ చేసిండు. ఒక్కొక్క టైర్ కి 1 లీటర్, టైర్స్ కి 2 లీటర్స్, 4 వీల్ మౌంట్ కి అయితే 5 లీటర్స్, 7 లీటర్స్ టోటల్ గా 4 వీల్ గేర్ వెనకాలకి అయితే 7 లీటర్స్ పట్టింది. ఇకనైతే ఇంజన్ ఆయిల్ కూడా చేంజ్ చేస్తున్నాను. అయితే ఇంజన్ ఆయిల్ అయితే 8.5 లీటర్స్ అయితే పట్టింది. ఇక మేమైతే ఫీల్డ్ అయితే స్టార్ట్ చేసినాం. బిల్ ఎంత అయిందో తెలుసా? అక్షరాల 11,500 రూపాయలు అయితే అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.